హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాదం కొనసాగుతుంది. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా చేప ప్రసాదాన్ని అందిస్తున్నారు. చేప ప్రసాదం కోసం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఆస్తమా బాధితుల కోసం బత్తిన కుటుంబ సభ్యులు ప్రతి ఏడాది అందించే చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. 24 గంటల పాటు నిర్విరామంగా ఈ చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తం కూడా దాదాపు 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ తరఫున దాదాపు 1,50,000కు పైగా చేప పిల్లలను కూడా అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం హైదరాబాద్, తెలంగాణ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు ఆస్తమా బాధితులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 177 సంవత్సరాలుగా బత్తిన కుటుంబ సభ్యులు శ్వాసకోశ సంబంధిత ఆస్తమా వ్యాధులతో బాధపడుతున్నటువంటి ఆస్తమా రోగుల కోసం ఈ చేప ప్రసాదం అందజేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. ఇటు బత్తిన కుటుంబ సభ్యులు అంతా కూడా చేప ప్రసాదాన్ని అయితే అందజేస్తున్నటువంటి పరిస్థితి. సో వచ్చేటటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. సో 3 ఏళ్ల పాటు ప్రతి ఏడాది కూడా ఏదైతే ఈ చేప ప్రసాదాన్ని తీసుకోవాలి, తీసుకున్న తర్వాత తప్పకుండా కొంత ఉపశమనం లభిస్తుందంటూ కూడా ఇప్పటికే ఇటు ఆ బత్తిన కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బత్తిన కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో ప్రస్తుతము అంటే ఏ విధంగా కొనసాగుతుంది, ఏంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాము. సో ముఖ్యంగా ఏదైతే ఇటు దాదాపు ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఈ ఆస్తమా బాధితులు ఎవరైతే ఉన్నారో సో ఇది స్వీకరించిన తర్వాత దాదాపు 3 ఏళ్ల నిర్విరాంగంగా స్వీకరించిన తర్వాత కొంత ఉపశమనం జరుగుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బతులు. సో చెప్పండి, అంటే మొత్తం రేపటి వరకు ఎంతమందికి అందజేస్తున్నారు? సో ఈసారి పోయినసారి కంటే చూస్తే ఈసారి ఎలా క్రౌడ్ ఉంటుంది? సార్ నమస్కారం అండి. ఈసారి యాక్చువల్లీ ముహూర్తము 10:30 నుంచి 11 o'clockకే వచ్చింది. అది మాకు పోలీసు సిబ్బంది గారు మేడం, డిఎస్పీ మేడం గారు కొద్దిగా రిక్వెస్ట్ చేశారు, ఏంటంటే క్రౌడ్ చాలా ఉంది, కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేయమన్నారు. అందుకొంచెం ఈ సంవత్సరం మేము 10:30-11 గంటలకి స్టార్ట్ అయ్యేటిది మేము 8 గంటలకే స్టార్ట్ చేసాం. అయితే దాని గురించి మేము ఈసారి ఎట్లా అంటే అంటే 10:30-11 o'clock టైం కాకుండా 8 గంటలకే చేశాము. మేము లాస్ట్ టైం 3.5 లక్షల వరకు అట్లా వచ్చారు. ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 4 నుంచి 4.5 లక్షల వరకు వచ్చే పబ్లిక్కి. ఇంకొకటి పాత పబ్లిక్ కూడా వస్తున్నారు, కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. పాత వాళ్ళకి మీరు ఎప్పుడైనా అంటే మేమేమి ఇది చేసేటిది ఫ్రీగా, మాకు దీంతో ఏమి లాభం లేదు, ఏమి నష్టం లేదు. మేము ఎంతమంది పబ్లిక్ వచ్చినా కానీ మేము చెయ్యనీకి దానికి అందరం రెడీగా ఉన్నాము. ఎంత లక్షల మంది రాని ఇప్పుడు ఈసారి 4.5 లక్షల మంది అనుకుంటున్నాం. చేప ప్రసాదం తీసుకున్న తర్వాత ఎలాంటి ఆహార నిబంధనలు పాటించాలి? సో వరుసగా దీన్ని 3 ఏళ్ల పాటు తీసుకోవాలంటారు కదా, యాక్చువల్లీ ఇంతకుముందు పాత కాలంలో 3 ఏళ్ళు అంటుండే. ఇప్పుడు చాలా పొల్యూషన్, ప్రతి ప్రాంతాలలో పొల్యూషన్ చాలా పెరిగింది. 3 కాకుండా 4 నుంచి 5 సంవత్సరాలు తీసుకోవాలి కంటిన్యూగా వితౌట్ బ్రేక్. అది ఎలా అంటే ఇది దీని తర్వాత చేప ప్రసాదం తీసుకున్నాక మేము ఎక్స్ట్రా ప్రసాదం ఇస్తాం ఇంటికి. అది 45 రోజుల పథ్యం ఉంటుంది. మేము ప్యాంప్లెట్ మీరు కలెక్ట్ చేసుకోండి. ప్యాంప్లెట్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ ప్రతి ఒక్కటి అవి మాత్రమే వాడాలి, దాన్ని తప్పించి ఇంకా వేరే. బాగా బాధ పడేటోళ్ళు ఉంటే వాళ్ళు ఈ పథ్యం చేస్తే బాగా, పథ్యం చేయకుండా కానీ క్రానిక్ చాలా సివియర్గా ఉంటే ఈ 45 days చేసుకొని 3 consecutive years 3 సంవత్సరాలు వస్తే ఇంకా బాగా. పొల్యూషన్ కూడా ఇప్పుడు ఎక్కువైంది కదండి. అండ్ మోస్ట్లీ మనం చూసేది ఏంటంటే ఈ కోస్టల్ ఏరియాస్లో వాళ్ళకు బాగా ఎఫెక్ట్ అవుతుంది, తుప్పు పట్టిపోతుంది అంటారు కదా, వాళ్ళకు లంగ్స్ ప్రాబ్లం ఉంటుంది. రెస్పాన్స్ మేము ఎవరిని ఇన్వైట్ అయితే ఏం చెయ్యము, ఎక్కడ ఎవరిని కూడా ఇన్వైట్ చేయము. ఇక వాళ్ళే వస్తారు చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చి మేము వచ్చామండి, మాకు చాలా బాగా అయింది. కానీ నోన్ పర్సన్స్ ఇప్పుడు రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అయితే చెప్తారు మాకు చాలా తగ్గిపోయింది, మాకు చాలా ఇప్పుడు అసలు ఎక్కడ మేము వేరే హాస్పిటల్లో అక్కడ ఇది చేసినా కూడా ఇదంతా మన ఋషిమునులు ఇచ్చిన ఇది
వీళ్ళు 5th 6th జనరేషన్ మా మేనమామ వాళ్ళ పిల్లలు వీళ్ళు అయితే చిన్నప్పటి సంది కూడా మేము కూడా వేసుకుంటాం, మాకేం లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ కోమార్బిడిటీస్ ఏం లేవు. కానీ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ విటమిన్, నాట్ యాజ్ అ మెడిసిన్. మేము ప్రసాదం అంటాము, ఇదంతా దైవాజ్ఞ. ఇక మొత్తానికైతే ఇటు చేప ప్రసాదం కోసం వస్తున్నటువంటి వారి సంఖ్య మాత్రం దాదాపు వేలాదిగా